HbA1c టెస్ట్ ఇది ఎవరు చేయించుకోవాలి? నిన్న మొన్న తీసుకున్న ఫుడ్ వల్ల కాకుండా పాస్ట్ 3 months నుంచి మీ బాడీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గ్లూకోజ్ ఉందో తెలియడానికే ఈ HbA1c టెస్ట్. అసలు HbA1c టెస్ట్ని మన గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ అని కూడా అంటారు. హీమోగ్లోబిన్ అంటే ఏంటి? ఆర్బీసీ అంటే రక్త కణాలు ఏమైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ప్రోటీన్నే మన హీమోగ్లోబిన్ అంటాం. మన బాడీలో గ్లూకోజ్ కంటెంట్ ఎంతవరకు ఉండాలో అంతకు మించి ఉంటే రిమైనింగ్ గ్లూకోజ్ పార్టికల్స్ అంతా కూడా హీమోగ్లోబిన్కి అటాచ్ అవుతాయి. సో ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ హీమోగ్లోబిన్ మీద అటాచ్ అయితే అంత ఎక్కువ రిస్క్ ఉన్నదని అర్థం. దీని లెవెల్స్ ఎలా ఉంటాయంటే 5.7% కన్నా తక్కువ ఉంటే మీరు నాన్ డయాబెటిక్, 5.7 నుంచి 6.5 వరకు ఉంటే మీరు ప్రీ డయాబెటిక్, మీరు డయాబెటిక్ స్టేజ్కి అడుగు పెట్టడానికి ఫస్ట్ స్టెప్లో ఉన్నారని అర్థం. 6.5 నుంచి అబోవ్ ఉంటే మీరు డయాబెటిక్ అనమాట. సో ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? 3 to 4 months ఒకసారి HbA1c టెస్ట్ అనేది చేసుకోవాలి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు బిలో 7 ఉంటే అంటే 6 ఉంటే మీ షుగర్స్ లెవెల్స్ నార్మల్గా ఉన్నారని అర్థం. ఎందుకు 3 to 4 monthsకి ఒకసారి చేయించుకోవాలి? మన బాడీలో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ 120 days. కొత్త సెల్ పుట్టడానికి 120 days టైం ఉంది. సో ఆల్రెడీ గ్లూకోజ్ పార్టికల్స్ హీమోగ్లోబిన్ మీద అటాచ్ అయి కూర్చున్నందుకు ఈ 120 days బాడీ మొత్తం రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ 120 daysలో మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి డైట్ తీసుకొని, అంటే హై ఫైబర్, మోడరేట్ ప్రోటీన్, తర్వాత లో కార్బ్ డైట్ తీసుకొని, వాటర్ ఇంటేక్ పెంచుకొని, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల తర్వాత వచ్చే టెస్ట్లో మీ లెవెల్స్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ రకంగా మీరు టెస్ట్ చేయించుకోవడం వల్ల మీ షుగర్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది.